నమస్తే అవ్వ. నమస్తే. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా, నువ్వు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నావు? కారు గుర్తుకే ఓటేస్తా. కారు గుర్తుకేనా? ఎందుకు కారు గుర్తుకే ఓటు? ఆమె గెలవాలి, సునీత గెలవాలంటే. మీ దగ్గరకు వస్తుందా సునీత? వచ్చిపోయింది కదా మొన్న. ఏమని మాట్లాడింది అంటే మీకు మంచి హామీ ఇచ్చిందా, అభివృద్ధి చేస్తా అని చెప్పి? చెప్పిపోయింది. చెప్పిపోయిందా? సో కారు గుర్తుకే వేస్తా ఓటు. ఎందుకు కాంగ్రెస్ కి వేయవా? ఎందుకు కాంగ్రెస్ కి ఎందుకు వేయవు? ఇక్కడికి పోయినాక ఏది ఇష్టం ఉంటే అది వేస్తాము. అక్కడికి పోయినాక అంటే కాదు, ఇప్పుడు చెప్తుంది కదా కారు గుర్తుకే వేస్తాను ఓటు, మరి కాంగ్రెస్ కి ఎందుకు వేయమని అడుగుతున్నా. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక ఏది ఇష్టం వస్తే దానికి వేస్తాంలే. అంతేనా? నువ్వు ఫ్రీ బస్ పెట్టిండు కదా, దాని గురించి ఏమంటావు? ఫ్రీ బస్ పెట్టిండు కదా, దాని గురించి ఫ్రీ బస్ పెట్టినందుకే మస్తు తిడుతుండ్రు. ఎందుకు తిడతారు? సీట్లు దొరకక, అది దొరకక, ఇది దొరకక. నీకు పెన్షన్ వస్తుందా? గవే 2000 4000 ఇస్తా అన్నాడు కదా, గవే 2000 దిక్కు అవుతున్నాయి. 2000 ఇస్తున్నారా? మళ్ళీ 2000 కరెక్ట్ ఇస్తున్నాడా? గదే 2000. 4000 ఇస్తా అని చెప్పి